వెల్కమ్ టు వీక్లీ న్యూస్. లక్ష్యం సమాజ హితం. నా పేరు స్వాతి. బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. బాల్కొండ నియోజకవర్గంలో పలు మండలాల్లో భారీ వర్షం. కుకునూరులో పిడుగుపాటుకు యువ రైతు మృతి. తన పెళ్లికి సహాయం చేయాలంటూ పేదింటి యువతి వాట్సాప్ సందేశాలు. సహాయం అందించిన ఆమె పెళ్లికి అండంగా నిలిచిన దాతలు. జన సైనికులతో జన సముద్రమైన చిలుకనూరుపేట. మేళ తాళాలు, డీజే, గజమాలలతో పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికిన నాయకుల కార్యకర్తలు. ట్రిపుల్ విద్యార్థులతో అధికారుల చర్చల విఫలం. మంత్రుల ద్వారా రాతపూర్వకంగా హామీ ఇప్పించాలంటూ పట్టుబట్టిన విద్యార్థులు. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే, బాసరా ట్రిపుల్ విద్యార్థులతో అధికారుల చర్చలు ఇంకా కొలికి రాలేదు. విద్యార్థుల ఆందోళన రాత్రంతా కొనసాగింది. విద్యార్థులతో ఆర్జీఈ కేడీ డైరెక్టర్ సతీష్ కుమార్, కలెక్టర్ ముఫ్రాబ్ ఆలీ అర్ధరాత్రి చర్చలు జరిపినా లాభం లేకపోయినది. మంత్రుల ద్వారా రాతపూర్వకంగా హామీ ఇప్పించాలంటూ విద్యార్థులు పట్టుపట్టారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల నిరసన ఇంకా కొనసాగుతుంది. అధికారుల నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో వర్షంలోని విద్యార్థులు రాత్రంతా నిరసన కొనసాగించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. విద్యుదీకరణ, పబ్లింగ్, నీటి వసతి మరమ్మతులు చేపట్టామని ఆర్జీఈ కోడి డైరెక్టర్ సతీష్ కుమార్, కలెక్టర్ ముఫ్రాన్ ఆలీ వెల్లడించారు. నిబంధనలకు అనుకూలంగా వీసీ నియామకం జరుగుతుందని వారు తెలిపారు. మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి సానుకూలంగా ఉన్నారని వివరించారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆందోళన వివరించి వసతి గృహాలు వెళ్ళిపోవాలని సూచించారు. ఇక్కడే ఉంటారు, బెస్టీ కూడా వెళ్తారు మార్నింగ్ వాళ్ళు. సో రేపు మార్నింగ్ P1, P2 అండ్ E1 వాళ్ళు 8 o'clock ఇక్కడ మమ్మల్ని కలిసి బాగానే ఉంటుంది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. వెల్పూర్ మండలంలో కురిసిన భారీ వర్షానికి దోన్కల్ పోచంపల్లి గ్రామంలో రోడ్డుపై నుండి వర్షపు నీరు పొంగి పొర్లింది. మండలంలోని కుకునూరు గ్రామంలో పిడుగుపాటుకు పిపేర రాజు అనే యువ రైతు తన వ్యవసాయ పొలంలోనే మృతి చెందాడు. పొలానికి వెళ్ళి వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం వచ్చింది. అదే సమయంలో పిడుగుపడడంతో రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. తన పెళ్లికి సహాయం చేయాలంటూ పేదంటి యువతి వాట్సాప్ ద్వారా వేడుకోవడంతో స్పందించిన పలువురి దాతలు సుమారు 2.5 లక్షల రూపాయలు సహాయం అందించి ఆమె పెళ్లికి అండంగా నిలిచారు.
ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూరి మండలంలో రాచకొండ తండలో జరిగింది. వివరాలకు వెళ్తే గ్రామానికి చెందిన కొర్ర శిరీష వివాహానికి అదే గ్రామానికి చెందిన కాన్రోత్ సీన్ నాయక్తో నిశ్చయమైనది. తెల్లారితే పెళ్లి, చిల్లిగవ్వ కూడా లేదు. శిరీష తండ్రి మద్యానికి బానిసై కుటుంబాన్ని వదిలేసి తిరుగుతుండగా తల్లి కూలి పని చేస్తూ వీరిని సాగుతున్నది. వివాహానికి కావలసిన డబ్బులు లేకపోవడంతో వాట్సాప్ గ్రూపు ద్వారా ఆమె సాయం కోరింది. స్పందించిన మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ₹1,00,000 తమ నాయకుల ద్వారా పంపించారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కుసుకుండ్ల ప్రభాకర్ రెడ్డి వధూవరులకు పెళ్లి బట్టలు అందించడంతో పాటు పెళ్లి భోజనాలు అయ్యే ఖర్చు తానే భరించి పెళ్లి పెద్దగా దగ్గర నుండి వివాహం చేయించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విద్యాసాగర్ పుస్తే, మట్టెలు, పట్టు వస్త్రాలు అందించారు. మరో నాయకుడు నారబోయిన రవి ముదిరాజు ₹10,000, కంచర్ల కృష్ణారెడ్డి ₹10,000 అందించారు. మరికొంతమంది దాతలు ఫోన్పే ద్వారా ఆమెకు డబ్బులు పంపించారు. మొత్తం మీద అంతా వివాహానికి ₹2.5 లక్షలు సహాయం అందించారు. కాగా తన పేదరికాన్ని తెలుసుకొని అభ్యర్థించిన వెంటనే సహాయం చేసిన ప్రతి ఒక్కరికి జీవితంతో రుణపడి ఉంటానని శిరీష ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఎన్ఆర్టీ సెంటర్ జన సైనికులతో జన సముద్రమైంది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబములను ఆదుకోవడానికి పరామర్శించడానికి మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి గుంటూరు మీదుగా చిలకలూరిపేట పర్చూర్ వెళ్తున్న పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు పార్టీ నాయకులు కార్యకర్తలు మేళ తాళాలు డీజే గజమాలలతో అపూర్వ స్వాగతం పలికారు. రైతు భరోసా యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించారు.
భారత రాజ్యాంగానికి బీజేపీ ప్రభుత్వ తూట్లు పొడుస్తుందని సంవిధాన బచావో దేశ బచావో రాష్ట్ర అధ్యక్షుడు దయానంద్ గెడ్వాడ్ ధ్వజమెత్తారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో జరిగింది. ఈ సమావేశంలో ఎస్బీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు దయానంద్ గెడ్వాడ్, విలియము ఆల్ ఇండియా కన్వర్, ఏబిఎం ఆల్ ఇండియా కన్వీనర్ కీనక సురేష్, ఏబిఎం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కుర్సెంగ యాదవరావు మాట్లాడాడు. భారత రాజ్యాంగాన్ని కాపాడాలంటే ఐక్య పోరాటాలే శరణ్యమని వారు అన్నారు. కార్యక్రమంలో బీసీ ఐక్య కులాలు సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎల్లులి సంతోష్, మహిళా సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షురాలు తాప్సి తులసి, మంజుల నాయకుల గేడం జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు. ऐसे भी शख्स हमारे आदिलाबाद में है। और रही बात मेरे बचपन में ये रामू साहब को उनकी देखने के लिए मैं तरसता था। उनके साथ में एम्प्लॉय रहने के बावजूद पी अड़ेलू अन्ना गारू वो पीरियड में एससी एसटी लोगों के लिए फाइट करते हैं, ये हकीकत है। और रोजा कार्यक्रम साहब जो है आज उनका बेटा रोजा राहुल बोल के वो आईएएस है, ये छोटी बात नहीं है। राहुल साहब से मेरी बहुत बार मुलाकात होती है, सेक्रेटरीट में हो गई वो खाली पिताजी का नाम लिया तो जय भीम बोलते, कितने भी लोगों में कर दो उनके पिताजी का मार्गदर्शन से, उनके पिताजी से तो मेरा ज्यादा उठना बैठना नहीं है। जय भीम बहुत बड़े आदमी है वो, और उनका पुत्र रोजा राहुल बोल के वो आईएएस है। आज भी उनके समाज के एक नजर अपने ऊपर रखता है। उस महापुरुष के साथ काम करे तो हमारे पी अड़ेलू साहब। मैं संविधान के बारे में, संविधान कैसा इम्प्लीमेंट करना है, कैसा हो रहा है, इसके बारे में अभी तक नारायण साहब, सुरेश साहब, अड़ेलू साहब, यादव साहब, हमारे गणेश मैकानिक साहब, वकील साहब, खत्री साहब, तकरीबन हमारे भाई लोगों ने, हमारे मान लोगों ने भी बताया। मैं उसके बारे में डीप में नहीं जाना चाहता हूँ, क्योंकि आने वाले दिनों में इस संविधान बचाओ देश बचाओ के बैनर को किस ढंग से हम पब्लिक में ले जाएंगे। జగత్యాల జిల్లా బేడిపల్లి ఆదర్శ నగరంలో రామ్నగర ప్రాంతాల్లో చేపట్టిన మిషన్ భగీరథ పనులలో నాణ్యత కోరబడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మక చేపట్టిన భగీరథ కాంట్రాక్టులను ధనార్జనకు తప్ప సామాన్యులకు ప్రయోజనం కలగడం లేదని ఆయా ప్రాంతాలకు ప్రజలు వాపోతున్నారు. పనులు జరుగుతున్నప్పుడు గాని జరిగిన తర్వాత గాని సంబంధిత అధికారులు ఎవరు పనులు పరీక్షించి పాపాన పోలేదని వారు ఆరోపిస్తున్నారు. అక్కడక్కడ రోడ్లపై పైపులైన లీకేజీలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయని వారు అంటున్నారు. మొత్తం వడ్డటి పనులు చేసుకుంటా మొత్తం నీళ్లు రోడ్ల మీద నీళ్లు గటార్లు ఏంది తొగుడేంది కథ ఏంది ఏదైనా నీట్గా పని చేసినా మంచిగా ఉంటుంది. నీట్గా పనే లేదు, మొత్తం నీళ్ళు ఎట్లా పోతున్నాయి. ఆ రోడ్లు వస్తువులు బండ్లు అడ్డం పెట్టరు, ఏది అడ్డం పెట్టరు, బండ్లు వస్తాయి మళ్ళీ దాని మీదకి వెళ్ళి పోతాయి. ఏం లాభం చేసి ఎవరి కోసం చేస్తున్నారు? మేము ఎట్టికి చేసినట్టు పుణ్యానికి చేసినట్టే ఉన్నది పని. అందరినీ తక్లీఫ్ పెట్టుకుంటే ఈ పనులు ఎందుకు చేయాలి? అవసరమే వచ్చింది. అంత ఎట్టి పనులు చేసుకుంటూ నేర్చుకున్నారు. ఎక్కడో లక్కనే ఏ కాంట్రాక్టర్ సరిగ్గా పనిచేయడు. ఇంకా పైప్ లైన్ గట్ల మొన్ననే అంతా 8 రోజులుగా ఫిట్ చేసి ఆ చేసిన మళ్ళీ గట్ల లీక్ అవుతాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర పోలీస్ స్టేషన్ పరిధి అత్తాపూరు డివిజన్ ఎర్రబోడలో సొంతూరికి వెళ్లిన
ఒక ఇంట్లో దొంగలు జోరబడి ఇల్లు గుల్ల చేశారు. ఇంటి యజమానిని తేజేశ్వర్ రెడ్డి ఈ నెల 9న కడపకు వెళ్లారు. తిరిగి 20న వచ్చేటప్పటికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించారు. బీరువాలో 3 తులాల బంగారము, 2 కిలోల వెండి, 50,000 నగదు, ల్యాప్టాప్తో పాటు విలువైన వస్తువులను కనిపించడం లేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. క్లోజ్ టీమ్ టీ అధికారుల పోలీసుల సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తులు చేపట్టారు. ఎంగళరావు నగర డివిజన్ శ్రీ రామాంజనేయ స్వామి దేవాలయంలో చైర్మన్ సుజాత వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఏర్పాటు చేసి షిరిడి యాత్ర బస్సులను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పూజ కార్యక్రమం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ షిరిడి యాత్ర బస్సులను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దేపత్యరావు, కట్నం సుధాకర్ రావు, మాధవరావు, వేణుగోపాల్ యాదవ్, జీటీఎస్ టెంపుల్ చైర్మన్ చిన్న రమేష్, శ్యామ్ రామ్, గజ్జల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒకటే అంతే అంతే. వెంగళరావు నగర్ డివిజన్లోని మరి సిద్ధార్థ నగర్లో మా సుజాత గారు చైర్మన్, సీతారామయ్య టెంపుల్ చైర్మన్ వెంగళరావు నగర్ సుజాత గారు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం షిరిడీకి ఒక 3 బస్సులు పెట్టి భక్తులందరినీ కూడా తీసుకెళ్తాం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ షిరిడీకి దగ్గర దాదాపు 3 బస్సులు పెట్టి దాదాపు 120 మందిని ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి షిరిడీకి తీసుకెళ్తాం జరుగుతుంది. మరి భక్తులందరూ కూడా చాలా హర్షం ప్రకటించారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇట్లాంటి దాతలు కూడా ఉంటాం, అందరిని ఫ్రీగా తీసుకురావటం అనేది లక్షలతో ఖర్చు కూడుకున్నది. ఈ లక్షల్లో కూడా వెనకాడకుండా మరి భక్తులను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి భక్తులందరూ కూడా షిరిడీ తీసుకెళ్తాం జరుగుతుంది. అన్ని సౌకర్యాలతో ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసి మరి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారంటే అది గొప్ప విషయం. నాకు చాలా సంతోషంగా ఉంది. అది కూడా ముఖ్యంగా నా కాన్స్టిట్యున్సీలో ఈ విధంగా జరిగేది అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దాతలు ముందుకు వచ్చి మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నా. మరి ఇంకోసారి సుజాత గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అదేవిధంగా ఈ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా వాసవి క్లబ్ వాళ్ళకి మరి సుజాత గారి కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటి దాతలు ఉన్నంతసేపు జరుగుతుంది. మరి ఎంతోమంది షిరిడీ చూడని వాళ్ళు చాలామంది డబ్బులు పెట్టుకునే వాళ్ళు అందరూ కూడా ఇది మంచి అవకాశం. మరి ఈ విధంగా తీసుకెళ్తాం అనేది నాకు చాలా గౌరవకారణం అని చెప్పి ఇదే విధంగా కాన్స్టిట్యూన్సీలో కూడా దాతలందరూ ముందుకు వచ్చి
తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను. చెరుకు రైతులను అరెస్టు చేసినందుకు నిరసన జగిత్యాల చౌరస్తాలో రైతు నాయకుల ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో డీఎస్పీ ప్రకాష్ను రైతు సంఘ నాయకుడు పన్నాల తిరుపతి రెడ్డి నెట్టి వేశారు. దీంతో కాసేపు రైతులు పోలీసులు మధ్య వాగ్దానం చోటు చేసుకుంది. అనంతరం రైతు సంఘ నాయకుడు తిరుపతి రెడ్డిని పోలీస్ స్టేషన్కు తరలించారు. మీకు మంచి అంత ఫెసిలిటేట్ చేసాము. ఇంతమంది మీడియా ఉంది, ఇంత మేము కూర్చోమంటే మంచిగా కూర్చున్నారు. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి నా మీద చేసుడు నాకు అర్థం కాదు. అంటే ఫ్రస్ట్రేషన్ అది బాలల్లో లోపల ఒక ఎజెండా పెట్టుకొని బాలల్లో ఉండి పటాన్ చెరువు నియోజకవర్గ అమీన్ సూర్ మండల రాజవేంద్ర కాలనీ నూతనంగా ఆల్ఫా మోడల్ స్కూల్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కౌన్సిలర్ ఎడ్ల రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ జ్యోతి ఆచార్య మాట్లాడుతూ కరోనా తర్వాత పిల్లలకు మొబైల్ ఫోన్ను అతుక్కుపోయి చదువు మర్చిపోయిన పరిస్థితులు దాపరించాయని అన్నారు. అలాంటి వారికి డిజిటల్ కంటెంట్తో ప్లే లెర్న్ మెథడ్ నాట్ ఫోర్స్డ్ ఫ్రెండ్లీ స్టడీ అనే ఉద్దేశంతో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా తన మొదటి బ్రాంచ్ ప్రారంభించామని తెలిపారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు ఆల్ఫా మోడల్ స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రతి పెద్దలకి, వచ్చిన పెద్దలందరికీను మా హృదయపూర్వక ధన్యవాదాలండి. ముఖ్యంగా విచ్చేసిన శివప్రసాద్ గారికి, అలాగే ఎడ్ల రమేష్ గారు కౌన్సిలర్ గారికిను, అలాగే పాండురంగారావు గారికిను, ప్రొఫెసర్ పాండురంగారావు గారు, అలాగే పద్మావతి గారు వార్డ్ కౌన్సిలర్ గారికిను, ఈ మొత్తం కార్యక్రమాన్ని విజయవంతంగా సక్సెస్ చేసిన ప్రతి ఒక్క పెద్దలకిను మా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ కాలనీలో మేము మొట్టమొదటిసారిగా స్కూల్ ప్రారంభం అన్నది చేస్తున్నాము. ప్రతి ఒక్కరి సపోర్ట్తో మేము ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. అలాగే ఇప్పటిదాకా కూడా ఎంతో చక్కగా విన్న ప్రతి ఒక్కరు పెద్దలు ఇచ్చిన స్పీచ్ కానీ, అలాగే వారు ఇచ్చిన మాకు
లీడ్ చేసినందుకు, మమ్మల్ని లీడ్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు కూడా ధన్యవాదాలు. మేము ముందు మోటో ఏంటంటే చిన్నపిల్లలు ఇప్పుడు ఆఫ్టర్ కరోనా తర్వాత పిల్లలు ఎంతగానో స్మార్ట్ మొబైల్స్కి ఎడిట్ అవుతున్నారు. కానీ దాని నుంచి కూడా పిల్లల్ని ఏ విధంగా స్టడీస్ వైపు డిజిటల్ కంటెంట్తో మేము ముందుకు వస్తున్నాము. ప్రతిదీ కూడా ప్లే అండ్ లర్న్ మెథడ్, నాట్ ఫోర్స్ బట్ దే ఆర్ లర్న్ హ్యాపీలీ అండ్ హోమ్ అట్మాస్ఫియర్ అనేది వాళ్ళు క్రియేట్ చేస్తున్నాము. ఇప్పుడు జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎంతగానో ఎక్కడ వదలాలి, సేఫ్ ప్లేస్ ఏంటి అనుకుంటారు. మేము వచ్చేసి వాళ్ళని మీలాగే మేము కేరింగ్ ఇవ్వాలనేసి మా ఒక మోటో అండి. పిల్లలు ఇక్కడ సేఫ్ జోన్లో ఉన్నారు, ఇక్కడ ఉంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎక్కడికి వెళ్ళట్లేదు, పీస్ఫుల్గా ఉంది అనేలాగా మేము ముఖ్య ఉద్దేశంతో ప్రారంభించాం. అందుకోసము మీరంతా సహాయ సహకారాలు మాకు ఉంటాయని ఆశిస్తూ మీకు అందజేసుకుంటాం. మొదటి బ్రాంచ్ అండి. ఇప్పటికి మాకండి ఇంకా మేము పబ్లిసిటీ లేదు, కానీ మాకు మొట్టమొదటి రోజున మాకు వచ్చిన లీడ్స్ 10, తర్వాత మాకు వితిన్ 3 డేస్లో టోటల్గా మాకు 25 అడ్మిషన్స్ వచ్చాయి. అందుని బట్టి కూడా కాలనీ ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఉంది. చూసిన తర్వాత ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు, హోమ్లీ అట్మాస్ఫియర్ ఉందనేసి. అందుకు కూడా మేము అందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాము. బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి. బాల్కొండ నియోజకవర్గంలో పలు మండలాల్లో భారీ వర్షం, కుకునూరులో పిడుగుపాటుకు యువ రైతు మృతి. తన పెళ్లికి సహాయం చేయాలంటూ పేదింటి యువతి వాట్సాప్ సందేశాలు. సహాయం అందించిన ఆమె పెళ్లికి అండంగా నిలిచిన దాతలు. జన సైనికులతో జన సముద్రమైన చిలుకనూరుపేట. మేళ తాళాలు, డీజే, గజమాలలతో పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికిన నాయకుల కార్యకర్తలు. ఐఐటి విద్యార్థులతో అధికారుల చర్చల విఫలం. మంత్రుల ద్వారా రాతపూర్వకంగా హామీ ఇప్పించాలంటూ పట్టుబట్టిన విద్యార్థులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.